దేవునిపై మనము ఆధారపడాలి, పూర్తిగా ఆధారపడాలి. మనకేం ముఖ్యము? దేవుని వాక్యము ముఖ్యము. దేవునిపై ఆధారపడాలి. చాలామంది ఆదివారాలు లేదంటే ఏదైనా ప్రార్థన చెప్తే ఏం చేస్తూ ఉంటారు? టూ మెనీ ఎక్స్క్యూజెస్. మేము రాలేమండి, మేము చేయలేమండి, మాకు ఈ పని ఉందండి, మాకు ఆ పని ఉందండి. దేవుని ఆలయంలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానమంట. కాబట్టి దేవుడు ఆ విధముగా అక్కడ కార్యము చేశాడు. మనము దేవునిపై ఆధారపడమే కాదు, నాకు విశ్వాసం ఉందని అంటే సరిపోదు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యాకోబు పత్రిక 2వ అధ్యాయములో మనము చూచినట్లయితే 17వ వచనం నుంచి చదువుకుందాం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు యొక్కేబేదు నేను దేవుని నమ్ముకుంటున్నాను, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నానంటే సరిపోదు. నీవు ఏం చేయబోతున్నావు? నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. ఆ కుమారుడిని నువ్వేం చేయబోతున్నావు? తను ఏం చేసింది? ధైర్యముగా ఒక అడుగు ముందుకు వేసింది. విశ్వాసము మాత్రమే కాదు, క్రియల మూలముగా దాన్ని చూపించింది. దేవునిపై ఆధారపడి ముందుకు తాను సాగిపోయింది. ఐల్ డూ మై బెస్ట్, గాడ్ విల్ సీ ద రెస్ట్. నేను చేయగలిగిందంతా నేను చేస్తాను, విశ్వాసముతో ఆయన వైపు చూస్తాను, మిగతాది అంతా ఆయన చూచుకుంటాడు. సారెపతు విధవరాలు కూడా ఏం చేసింది? ప్రతిదినము దేవునిపై ఎలాగున ఆధారపడిందో ఈ యొక్కేబేదు కూడా ఏం చేసింది? ప్రతిదినము దేవునిపై ఆధారపడింది. 3 నెలలంటే చాలా కష్టం. ఆ తర్వాత ఇంకా కష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆ కుమారుణ్ణి నదిలో వేయడము, అజ్జము పెట్టెను తయారు చేసి చక్కగా దాన్ని పంపించడము. అంటే తను తీసుకున్న ప్రతి నిర్ణయంలో తాను ఎవరిపై ఆధారపడింది? దేవునిపై ఆధారపడింది. మనుషులపై తను ఆధారపడలేదు. ధైర్యము కలిగి నిర్ణయము తీసుకుంది. ఒక్కొక్క నిర్ణయము కూడా అవి చాలా కష్టము. ఈ రోజులో మనము చక్కగా చదువుకుంటున్నాము, వాక్యాన్ని మరి నేర్చుకుంటున్నాము, బోధిస్తున్నాము. కానీ అది విశ్వాసమున దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రియల మూలముగా దానిని మనము చూపిస్తున్నామా?